చాలా బాగుంది సార్. ఒక వేలో చెప్పు సుష్మా, చెప్పు. సార్ చాలా బాగా రన్ అవుతున్నాయి సార్. ఒక వేలో వెళ్తున్నట్టు నేర్చుకున్నట్టు ఉంది. ఓకే, మీరు ఎవరన్నా చదివారా ప్రైమ్ నంబర్స్ అంటే ఏమిటి అనేది? ఏమైనా చదువుకున్నారా? చదువుకున్నాను సార్. ప్రైమ్ నంబర్. ఓకే, లీప్ ఇయర్ అంటే ఎలా, ఏమంటారు, ఎందుకంటారు లీప్ ఇయర్ అని? లీప్ ఇయర్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి. 4 years 4 years 4 years ఒకసారి 4 years ఒకసారి వస్తుందా? 4 years ఐ డోంట్ నో. లీప్ ఇయర్ అంటే 365 days కి 365 days ఇయర్ మొత్తం వస్తది. 4 years తర్వాత 366 days వస్తది. అది లీప్ ఇయర్ అంటారు. ఓకే, అప్పుడు ఏ మంత్ లో ఎక్కువ రోజులు వస్తాయి? ఫెబ్ లో వస్తుంది సార్. 20. నార్మల్ గా ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉన్నాయి? 28 days. ఆ లీప్ ఇయర్ లో 29 days అవుతుంది. రైట్ రైట్. లీప్ ఇయర్ 4 years తో కాకుండా ఇంకా ఏదైనా ఉందా? తెలుసు సార్. 2000 ఇయర్, అది లీప్ ఇయరా? తెలీదు సార్. చూడండి, అది మీకు ఇస్తున్న పజిల్ నేను. ఓకే సార్. 4 years తో కాకుండా ఇంకోటి కూడా ఉంది. ఓకే, 400 years కి ఒకసారి అది రాదు, అది కూడా గమనించండి. ఓకే, ఓకే. మొన్న మనం చెప్పుకున్నాము 1440 నిమిషాలు అందరికీ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం కదా. ఎన్ని సెకండ్లు ఉన్నాయి? 1440 seconds 1 day. 1440 నిమిషాలు 1 day. సెకండ్లు ఎన్ని ఉన్నాయి? చాలా చిన్న పజిల్ కదా, మీరు మాట్లాడుతున్నా చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చు కదా. 144 × 6 60 సెకండ్లు కదా ఒక నిమిషానికి. 1440 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అంటే 60 తోటి గుణిస్తే సరిపోయింది కదా. అవును సార్. 1440 × 60 వేయాలి అంటే 144 × 6 వేసి 2 సున్నాలు వేస్తే అయిపోతుంది కదా. ఎంతైంది 144 × 6? 1,44,000 సార్. 1,44,000. లక్ష దాటలేదే, లక్ష దాటలేదే ఏమ్మా? చూడలేదు సార్. వచ్చేది లేదా? 86,400 సెకండ్లా సార్? 464. 486,464 సెకండ్లు సార్. ఎంతమ్మా? 86,400. 86,000 అయిందా? 86,000 అయిందా? అవును సార్. ఓకే, అన్ని సెకండ్లు ఉన్నాయి కదా రోజుకి. సో రోజు మొత్తానికి మీ బ్యాంక్ అకౌంట్ లో 86,000 చిల్లర మీకు సెకండ్లు పడుతున్నాయి, అవునా? అన్ని సెకండ్లు మనం ఎన్ని సెకండ్లని వాడుకుంటున్నాం అనే దాని మీద మన కాలం ఎలా మనం గడుపుతున్నాం అనేది ఉంది కదా. మనం మన కాలాన్ని ఎంత ఖచ్చితంగా వాడుకుంటున్నాం అనేది, ఎలా వాడుకుంటున్నాం అనేది దాని విచక్షణ మనకి ఇచ్చాడు భగవంతుడు.
ఇప్పుడు కాలంలో గడుపుకోవడానికి మనకి 4 రకాలు ఉంటాయమ్మా. ఏంటంటే మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, అర్జెంట్ గా చేయాలి. పొద్దున్న లేవంగానే బ్రష్ చేసుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఇవన్నీ చాలా అత్యవసరం. తినాలి, ఇవన్నీ అత్యవసరం. కొన్ని వెరీ ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, మీరు లేవంగానే వెళ్ళి పిల్లల్ని లేపాలి, లేదు ఏదో చేయాలి, నీళ్లు తిప్పాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. కొన్ని చాలా ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాని పనులు ఉంటాయి. కొన్ని వెరీ ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్ ఉంటాయి. ఇది మనము కాలానికి క్వాడ్రంట్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అని చెప్తాం. టైం మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్, అర్జెంట్ ఉండేదాన్ని ఫస్ట్ కేటగిరీలో పెట్టుకుంటాము. అలాగే ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంట్ ఉండేది, అర్జెంట్ గాని ఇంపార్టెంట్ గా ఉండి అర్జెంట్ కానిది కొన్ని ఉంటాయన్నమాట. అసలు అది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు. ఏంటది? పోచుకోలు కబుర్లు. పోచుకోలు కబుర్లు చెప్పుకోవడం అది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు, కానీ అది మనకు చాలా ఇష్టం. టీవీలో ఏదో వస్తూ ఉంటుంది, అది చూడడానికి మనకు చాలా ఇష్టం. అది ఇంపార్టెంట్ కాదు, అలాగని అర్జెంట్ కాదు, కానీ మనకు అర్జెంట్ ఏంటి? మన కాలకృత్యాలు తీసుకోవడం కానీ ఇట్లాంటిది. ఒక్క నిమిషం అన్నయ్య, ఒక వీసీలో ఉన్నాను, ఒక అరగంట వచ్చేనా? అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాని విషయాలు ఏంటంటే కొన్ని బ్యాంక్ విషయాలు కానీ, ఎవరికైనా డబ్బులు పంపించడం కానీ, ఇలాంటివి అవి ఇంపార్టెంట్ విషయాలు కానీ అర్జెంట్ కాదు. కానీ అది అర్జెంట్ కాదు కాబట్టి మనం పక్కన పెట్టేస్తాం, ఇంపార్టెంట్ అయినా కూడా. మన విచక్షణ ఎక్కడ ఉండాలంటే, మనం ఎంతవరకు ఇంపార్టెంట్ పనులని చేసేయడం, అది అర్జెంట్ కాకపోవచ్చు, కానీ ఆ అర్జెంట్ పనులు అయిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ దీనికి తీసుకోవాల్సి వస్తుంది. ఈ టైం మేనేజ్మెంట్ని సరిగ్గా వాడుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్గా రాణిస్తారు. ఎందుకంటే అనుకున్నాం కదా, 86,000 చిల్లర సెకండ్లలో ఎన్ని సెకండ్లు మనం ఒక కనురెప్పిలా అనేసరికి 1 సెకండ్ అయిపోయింది. కానీ అదే మనం చాలా ఇంట్రెస్ట్. కల్కి సినిమా చూశారు అందరూ? కల్కి సినిమా చూస్తున్నప్పుడు అందరూ ఒళ్ళు మర్చిపోయి చూసాం 3 గంటలు. అదే కూర్చోబెట్టి మిమ్మల్ని శంకరాచార్య సినిమా చూపిస్తే అబ్బా బోర్ కొడుతున్నాడు. అంటే ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే మైండ్కి చాలా ఈజీగా అప్పీల్ అయ్యేది ఏదైనా సరే అది చాలా అనవసరమైనవన్నీ అప్పీల్ అవుతుంటాయి. అది చూసుకుంటూ ఉండాలి మనం. సో ఇప్పుడు టైంలో మనం మాట్లాడుకున్నాం. టైం మేనేజ్మెంట్లో టైంని బట్టి మనము స్పీడ్, కొన్ని ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ తీసుకుంటాం. స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం ఆక్యుపైడ్. నేను ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నేను ఒక గాజు గొట్టం పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతం ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్. ప్యారిస్ కి చాలా ఫేమస్ ఏంటుంది? వసంత వాయిస్ రావట్లేదు. ఐఫిల్ టవర్ అంటాం. ఐఫిల్ టవర్ పక్క నుంచి మనం 2 గాజు గొట్టాలు పెట్టాను, పైనుంచి కింద దాకా. సరేనా? ఒక గొట్టంలో నేను ఇనుపరాయి వేశాను, ఇనుప గుండు వేశాను. ఒక గొట్టంలో కోడి ఈక వేశాను. ఏది ముందు కిందకి జారుతుంది? ఇనపరాయి సార్. మళ్ళీ ఆలోచించుకోండి. నేను ఇప్పుడు 2 ఒకటేసారి చేరాయి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? గొట్టాలు ప్రెషర్ లేకుండా ఉందేమో సార్, ముందు దాన్ని కన్సిడర్ చేయాలేమో. అది కాదమ్మా, 2 ఎంత ప్రెషర్ ఉన్నా ఎలా ఉన్నా వాటిలో ఉండేది అంతా ఒకటే ఉంటుంది కాబట్టి అది పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. గొట్టాలని చెప్పింది అందుకనే.
వాటిలో గాలి ఉండదు, ఇక సో రెసిస్టెన్స్ లేదంటారా? రెసిస్టెన్స్ లేదు. రెసిస్టెన్స్ లేనప్పుడు రెండు ఒకటేసారి గ్రావిటీ రెండిటి మీద ఈక్వల్ గా పనిచేస్తుంది. మరి వెయిట్ కన్సిడర్ చేయక్కర్లేదా సార్? వెయిట్ తో సంబంధం లేదమ్మా, గ్రావిటీ ఫోర్స్. ఓకే, మీరు కావాలంటే చూసుకోండి మళ్ళీ. ఇది చాలా కామన్ గా అడిగే క్వశ్చన్. గాలి ఉండి గాలితోటి అది పైకి లేస్తే తప్పితే ఇక అదే స్పీడ్ లో కిందకు వచ్చి పడిపోతుంది. అర్థమైందా? సో మనం ఇప్పుడు ఇంకోటి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే టైం అండ్ స్పీడ్, ఈ డిస్టెన్స్. ఒక ట్రైన్ మనం మాట్లాడుకుంటుంటాము, చాలాసార్లు అనుకుంటాం ట్రైన్ అక్కడ వస్తుంది, కానీ ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర నుంచి దూరిపోవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ వాళ్ళు వెళ్ళలేకపోతారు. చాలాసార్లు చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఎందుకని? చాలా స్పీడ్ లో ఉంటుంది సార్ ట్రైన్. ఎంత స్పీడ్ లో ఉంటుంది? 100 km/h అనుకుందాం. 100 km/h ఉంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే అది ఎంత దూరంలో ఉంటే వీడు ఇక్కడ సేఫ్ గా బయలుదేరగలడు, ఈ ట్రాక్స్ క్రాస్ చేయగలడు. అంటే అది సెకండ్కి ఎన్ని మీటర్లు ట్రావెల్ చేస్తుంది, దాన్ని ఎలా కనుక్కుంటాం? 100 కిలోమీటర్లు గంటకి. గంటకి ఎన్ని సెకండ్లు ఉన్నాయి? 1440 సెకండ్స్. అది రోజుకి నిమిషాలు. అది రోజుకి నిమిషాలు. ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది? గంటకి 30 సెకండ్లు 3600. 3600. 3600 సెకండ్లు 100 కిలోమీటర్లు గంట స్పీడ్ అంటే 100 కిలోమీటర్లకి అంటే ఎంత? 1,00,000 మీటర్లు. అంతేనా? కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? కిలోమీటర్లకి 1000 మీటర్లు. 1000 మీటర్లు. 100 కిలోమీటర్లు అంటే ఎంత అయింది? 1,00,000 మీటర్లు అయిందా? అంటే స్పీడ్ ఎంత అవుతుంది? సెకండ్కి ఎన్ని మీటర్లు ప్రయాణిస్తున్నట్టు? సెకండ్కి అంటే 1,03,600 తోటి మనం భాగించాలి. అంతేనా? ఆల్మోస్ట్ మనకి 300 మీటర్లు సెకండ్కి అది పరిగెడుతోంది. వీడు అంత దూరంలో ఉందిలే అని చెప్పి దూకేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా కామన్ గా జరిగే మిస్టేక్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే ఈ ఎలక్ట్రిసిటీలో వాటిల్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఒక ట్రైను అది వెళ్తున్నప్పుడు ఒక పోల్ ఒకటి అక్కడ పక్కన ఉన్న పోల్ ని దాటడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే, ఆ ట్రైన్ లెంగ్త్ ఎంత, ఆ లెంగ్త్ ని అది దాటడానికి ఎంత టైం తీసుకుంటుంది. ఇవన్నీ మీరు పిల్లలకి చూడండి, వాళ్ళ లెక్కల్లో ఉంటాయి ఇవన్నీ. మీరు మీ బుర్ర కొంచెం ఇది షార్పెన్ చేసుకోవాలంటే మీ పిల్లలకి చెప్పే లెక్కలు మీరు చేయండి. చాలా సింపుల్. ఇవన్నీ కూడా 5th క్లాస్ 6th క్లాస్ ఎగ్జామ్ ఈ పిల్లలకి ఉన్న ఇవన్నమాట ప్రాబ్లమ్స్ ఇవి. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నేను ఓన్లీ ప్రాబ్లమ్స్ చెప్తున్నా మీకు. ఒక ట్రైన్ ఒక కరెంటు పోల్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. అంటే అది దాని లెంగ్త్ నది దాటాలన్నమాట. 2 ట్రైన్లు ఆపోజిట్ సైడ్స్ నుంచి బయలుదేరి వచ్చినాయి. అవి 2 బయలుదేరి వస్తున్న స్పీడ్స్ వాటి 2 ఇలా ఉన్నాయి. అవి 2 దాటడానికి ఎంత టైం తీసుకుంటాయి? కొంచెం ఆలోచించండి. వీటన్నిటికీ ఫార్ములా వస్తాయి. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ ఇవే ఉంటాయి. ట్రైన్ ఒకటి పోల్ దాటాలి, ఒకటి ప్లాట్ఫామ్ దాటాలి,
ఒక ఆపోజిట్ సైడ్ లో వచ్చే ట్రైన్ కలవాలంటే ఎంత టైం పడుతుంది? ఇవన్నీ కాలము వేగముతో వచ్చే స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ స్పీడ్ తో వచ్చే క్యాలిక్యులేషన్స్ అన్నమాట. మీరు వాయేజర్ అనే పేరు విన్నారా? వాయేజర్ నాసా ప్రయోగించిన అంతరిక్ష శకటం, అది స్పేస్ లోకి ప్రయోగించారు. ఇప్పుడు ప్రస్తుతం మన యూనివర్స్ దాటి బయటికి వెళ్తోంది. అది సాటర్న్ ని అన్నిటి కూడా దాటి ఇంకా నెప్ట్యూన్ వాటి దగ్గరికి వెళ్తోంది. అది ఆ వాయేజర్ మనకి పంపించాలంటే ఎంత టైం పడుతుంది? లైట్ ఎంత టైం పడుతుంది? లైట్ స్పీడ్ అంటారు కదా, ఆ లైట్ స్పీడ్ అనే మాట విన్నారా? ఎంత స్పీడ్ లో ప్రయాణం చేస్తుంది లైట్? లైట్ సుమారుగా 3 లక్షల సెంటీమీటర్ల, మీటర్ల, చూడండి, లైట్ ఇయర్ అంటాం మనం. ఇవన్నీ నేను ఊరికే చెప్తూ వెళ్తుంటాను, మీరు అన్ని కనుక్కోవాలి. మనం నెక్స్ట్ క్లాస్ లో ఇవే మాట్లాడుకుంటాం. లైట్ ఇయర్ అంటే ఏమిటి? దీనికి మన దగ్గర ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయా? ఇప్పుడు వస్తున్నదంతా ఏంటి? మన కల్చర్ లో ఏముంది, మన పురాణాల్లో ఏముంది అని అడుగుతారు కదా. ఈ లైట్ ఇయర్స్, సూర్యుడికి భూమికి మధ్యలో ఉండే దూరం మన పురాణాల్లో ఎక్కడైనా రాసుందా? ఇది మీరు నాకు నెక్స్ట్ క్లాస్కి చెప్పాలి. ఓకే. ఇంకోటి, ఇప్పుడు మనం చెప్తున్న ఈ సంఖ్య అంటాం కదా, అంకెలు ఎవరు కనిపెట్టారు? మనం వాడుతున్న అంకెలు ఏంటి అసలు? రామానుజాచార్య. ఇవి అరబిక్ నంబర్స్ వాడుతున్నాం మనం, సరేనా? మన శాస్త్ర ప్రకారం నంబర్స్ వేరే ఉన్నాయి. అలాగే 0 వాల్యూ ఎవరు కనిపెట్టారు? ఆర్యభట్ట. ఓకే మస్తాన్, ఇంతసేపటికి నువ్వు రెస్పాండ్ అయ్యావు. రైట్, ఆర్యభట్ట. ఇంకా ఆర్యభట్ట దగ్గర నుంచి మనకి ఏముంది అంటే? కొన్ని ఇలాంటివి మనకి మెంటల్ ఎబిలిటీలోను వాటిల్లో వచ్చే చాలా కామన్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే. పైథాగరస్ థీరం ఏంటి? పైథాగరస్ థీరం గురించి తెలుసా? విన్నావు, మర్చిపోయావు. సరే, ఈయన యురేకా యురేకా అని చెప్పి అరుచుకుంటూ వీధుల్లో పరిగెట్టిన సైంటిస్ట్ ఎవరు? పేరు విన్నారా? యురేకా అనేది వినలేదు సార్. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది లేడీస్ ఉన్నారు కాబట్టి బంగారం తీసుకెళ్ళి కంసాలకి ఇచ్చారు, అతను మీకు చేసి ఇచ్చాడు. అదంతా పూర్తిగా బంగారంతో చేశాడా లేకపోతే ఎలా చేశాడని మీరు ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు తెలీదు కదా సార్. ఏమ్మా? మనకు తెలీదు కదా, చేసి ఇచ్చేస్తాడు. కనుక్కోవడానికి ఉందమ్మా, అంతకు ముందు చేసేవాళ్ళు కదా. మరి ఇదే ప్రశ్న రాజుగారు అడిగాడు. రాజుగారు అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. ఆయన 4 రోజులు టైం ఇచ్చాడు. 4 రోజులు టైం ఇస్తే ఈయన ఆలోచించుకుంటున్నాడు.
ఆలోచించుకుంటూ ఆయన ఏం చేశాడంటే నీళ్ల తొట్టిలోకి పోయి కూర్చున్నాడు. నీళ్లు బయటకు ఒలికిపోయినాయి. అప్పుడు ఆయనకు బుర్రలో వెలిగింది, ఏదైనా వస్తువు దేనిలోనైనా పడితే దాని బరువుకి సమానంగా నీళ్లు బయటికి పోతాయి కదా. అదే నేను పూర్తి బంగారం వేస్తే ఎంత పోతుంది, కల్తీ కలిపిన బంగారం వేస్తే ఎంత పోతుంది తెలిసిపోతుందిగా. ఆయనకి ఆ బుర్రలో ఆలోచన వచ్చి వెంటనే నీళ్ల తొట్టులోంచి లేచి యురేకా అంటే కనుక్కున్నా అని రోడ్డు మీద పరిగెత్తాడు. పిచ్చాడు అనుకున్నారు అందరూ. పెద్ద సైంటిస్ట్ ఆయన. ఎవరు తర్వాత చెప్పండి నాకు. సరేనా? ఇదొకటి. మళ్ళీ ఇది కూడా అడుగుతాడు, విచ్ ఫేమస్ స్టేట్మెంట్ వాస్ దేర్ బై ది సో కాల్డ్ సైంటిస్ట్? గ్రావిటీ కనుక్కున్న ఆయన ఎవరు? ఐజాక్ న్యూటన్ అంటాం కదా. ఐజాక్ న్యూటన్ గారు ఆయన ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, 3 సిద్ధాంతాలు ఇచ్చాడు. సో న్యూటన్స్ ప్రిన్సిపల్స్ కూడా కొన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ఎక్కువ మనం కంగారు పడాల్సింది లేదు. ఇదంతా కూడా సమయస్ఫూర్తికి కావాల్సింది ఏంటంటే మనకి విషయ పరిజ్ఞానం అని తెలుగులో చెప్పుకుంటాం. నేను మీకు తెలుగులోనే మాట్లాడుతున్నాను ఎక్కువ. ఇంగ్లీష్ మాటలు ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలే. తెలుగులో మాట్లాడినా కూడా మీకు కన్ఫ్యూజన్ అయితే నేనేం చేయలేను. విషయ పరిజ్ఞానం అంటే ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కానీ మర్చిపోయాం. మనకి చిన్నప్పుడు చెప్పారు, చందమామ కథల్లో చెప్పారు, పంచతంత్రంలో చెప్పారు. తరువాత మనం చదువుకున్నాం. థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది కనుక్కున్నది ఐన్స్టైన్. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. రామన్ గారు ఏం చెప్పాడు, లైట్ ఎలా డిఫ్యూజ్ అవుతుంది అనే దాని గురించి, నీలంగా సముద్రం ఎందుకు నీలంగా కనిపిస్తుంది, ఆకాశం నీలంగా ఎందుకు ఉంది అనే దాని గురించి మాట్లాడాడు. మనకి పురాణాల్లో కృష్ణుడు అనంతమైన వాడు కాబట్టి ఆయన నీలంగా కనిపించాడని చెప్తారు, నీలమేఘ శ్యాముడు అని మాట్లాడతారు. ఉన్నాయి మనకి. సో ఇవన్నీ తీసి అడుగుతుంటారు అనమాట. మన మెంటల్ ఎబిలిటీ అంటే మనకి విషయ పరిజ్ఞానం ఉంటే వెంటనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సరేనా? అలాగే కాలము వేగము మాట్లాడుకున్నాం. పోయినసారి మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం, వడ్డీ లెక్కల గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ రోజున నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలంటే 10 మంది వచ్చి 10 రకాలుగా చెప్తారు. ఒకడు వచ్చి మ్యూచువల్ ఫండ్స్ అంటాడు, ఒకడు వచ్చి సింపుల్గా ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు మొన్న బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నారు. అది ఏమిటో జనాలకు తెలియట్లేదు కదా. ఏమీ తెలియకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ మన దగ్గర డబ్బులు తీసేసుకుంటోంది అని మాట్లాడుతున్నాం అందరం. కానీ గవర్నమెంట్ రన్ అవ్వాలంటే మనం అందరం డబ్బులు కట్టాలి కదా. అంచేత ఒక్కొక్కటి మనకి నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకున్నది ఏమిటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఎల్టీసీ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నారు. అది ఏమిటి అసలు? క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏమిటి? నువ్వు ఒక వస్తువుని కొన్నావు, 10 ఏళ్ళు అయిపోయింది, మనందరం ఇల్లు కానీ పొలాలు కానీ ఉన్నాయి కదా. కొన్నప్పుడు ఏదో 100 రూపాయలకు కొన్నాము, ఇప్పుడు అమ్మినప్పుడు 200కి అమ్మాము. క్యాపిటల్ గెయిన్స్ ఎంత వచ్చింది అంటే ఇండెక్స్ చేస్తారు, 100 రూపాయల మీద 100 రూపాయలు వచ్చింది కాబట్టి 100 రూపాయలు నీది క్యాపిటల్ గెయిన్స్ కాబట్టి నువ్వు 12.5 రూపాయలు కట్టు క్యాపిటల్ గెయిన్స్ అంటారు. మనం చెప్పుకోవాలంటే చాలా క్లుప్తంగా ఇదే ఉంటుంది. అది నువ్వు సంవత్సరం పాటించుకున్నావా, 2 సంవత్సరాలు పాటించుకున్నావా, దాన్ని బట్టి షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కొంచెం విషయాన్ని తెలుసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది అర్థమవుతుంది. అర్థమైతే అన్నీ కూడా వాడుకుంటాం. 2 విషయాలు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీలైనంత వరకు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అందరికీ కూడా అది ప్రాబ్లం అన్నారు కాబట్టి ఇంగ్లీష్ పేపర్ చదవండి. చదవడం అంటే మామూలుగా చదివి అది ఏదో
మీరు గట్టిగా చదవండి. మీరు గట్టిగా చదివితే మీకు సగం అర్థమైపోతుంది. అది చదవడంలో మీకు మాట్లాడడం కూడా తర్వాత మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు తెలుస్తున్న అక్కడ విషయం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానిలోనే మీకు చాలా విషయాలు వచ్చేస్తాయి ఇక్కడ. అసలు సమాజంలో జరుగుతున్న ఆర్థిక విషయాలన్నీ మనకి ఈ జనరల్ ఎబిలిటీ తోటి, మెంటల్ ఎబిలిటీతో సంబంధించిన విషయాలే. బ్యాంకులోకి పోయి డబ్బులు పెట్టామంటే నాకు ఎన్ని సంవత్సరాల్లో రిపీట్ అది డబుల్ అవుతుంది అనేది తెలియాలి కదా. ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. నేను ఏమి చేయకుండా బ్యాంకులో పెట్టాను. నాకు బ్యాంక్ వాడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు? సింపుల్ ఇంట్రెస్ట్. నాకు సేవింగ్స్ బ్యాంక్లో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడు తెలుసా ఎవరికైనా? 3% సార్. ఓకే. అదే నేను ఫిక్స్డ్ వేస్తే ఎంత ఇస్తాడు? 6 సార్. 6.5. రైట్. సో ఇది మనకి తెలిసే కొద్దీ కూడా దీన్ని బట్టి మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది మనం లెక్కేసుకుంటాం. ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? తెలుగు అంత తెలియదు. ద్రవ్యోల్బణం. ఓకే. ద్రవ్యోల్బణం అనే తెలుగు. అదే ఫస్ట్ పార్ట్ మాత్రమే తెలిసింది. కరెన్సీ వాల్యూ పడిపోవడం అన్నమాట. ఇవాళ రోజున నేను 100 రూపాయల్లో కొనుక్కునే వస్తువుని మళ్ళీ నేను 6 నెలల తర్వాత చూస్తే అది 120 రూపాయలు ఉంటుంది. అది వస్తువులో ఏం తేడా లేదు, కానీ నా కరెన్సీలో, నా డబ్బులో తేడా వచ్చింది. ఓకే. ఆ కరెన్సీ ఆ ఇన్ఫ్లేషన్లో నాకు ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అని చూసుకుంటే దానికంటే ఎక్కువ వాల్యూ ఉంటేనే వస్తేనే నేను ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఉండాలి. నాకు 3% ఇంట్రెస్ట్ వస్తుంటే ఇన్ఫ్లేషన్ నాకు 5% ఉంటే నా వాల్యూ పడిపోయిందిగా. అందుకే అవి చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు. సేవింగ్స్ బ్యాంక్లో పెడతావా, ఎఫ్డీలో పెడతావా, ఆర్డీలో పెడతావా, వేరే ఏదైనా పెడతావా? ఇవన్నీ కూడా మనకి జనరల్గా వచ్చే జనరల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి. ఎందుకు అంటే ఇలాంటివన్నీ మనం డెవలప్ చేసుకోవడానికి. సరేనా? సత్య చెప్పదలుచుకున్నారేమన్నా? ఏం లేదు సార్. అందరికి డౌట్ వచ్చి ఉంటుంది సార్. మీరేమో ఇన్ఫ్లేషన్ అన్నారు, మేమేమో బ్యాంక్ లో పెట్టుకున్నాం డబ్బులు. ఇప్పుడు అందరం డబ్బులు బ్యాంక్ లోనే పెట్టుకున్నామమ్మా. నేను కూడా డబ్బులు బ్యాంక్ లోనే పెట్టుకుంటాను. ఇప్పుడు ఎట్లా మేము ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేకున్నాము అని థాట్ వచ్చేసి ఉంటుంది. అమ్మా, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. మీరు చూడండి, మీరు ఎంత వేసుకున్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ మామూలుగా ఆలోచించుకుంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటే మీకు 6.5% వస్తుంది మాక్సిమం. 6.5%కి మీ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఎంత లేదన్నా 4.5% ఉంది. అంటే మీకు రియల్ గా డిఫరెన్స్ వచ్చేది 2% వస్తుంది. కానీ వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానిలో మళ్ళీ 30% మీకు ట్యాక్స్ అయిపోతుంది. 30%, 10%, వాట్ ఎవర్. ట్యాక్స్లు పోను మీ వాల్యూ ఏమవుతుందంటే మీరు రికరింగ్ డిపాజిట్, మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే మీకు వేరే ఇన్కమ్ అంటూ ఎక్కువ చూపించకపోతే 10% డిడక్షన్ తోటి, ఈ ఇన్ఫ్లేషన్ తోటి మీ డబ్బులు ఉన్న వాల్యూ అలాగే ఉంటుంది, ఏం పెరగట్లేదు అక్కడ. సేవింగ్స్ బ్యాంక్లో పెట్టుకోవడం అనేది మాత్రం వేస్ట్. అందుకే ఇప్పుడు మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అంటే ఇదే కారణం. అక్కడ ఏదో డబ్బులు ఎక్కువ వస్తాయని అందరూ దానిలో పెట్టుకుంటున్నారు. సరే, అది వేరే విషయం. అది ఫైనాన్షియల్ ఎబిలిటీ గురించి, దాని గురించి మాట్లాడద్దు. కానీ మనకి లెక్కల్లో మాట్లాడుకుంటున్నప్పుడు కాలము వేగము, కాలము ధనము,
కాలంతో ముడిపడిన ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. వీటన్నిటికీ కూడా చిన్నప్పుడు చదువుకున్నాం, మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకోండి. అలాగే మనం ఇంకోటి చూసుకుంటుంటే ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? పోయినసారి చెప్పుకున్నాం కదా, ఆస్ట్రేలియాలో క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, లేదంటే సమ్మర్లో క్రిస్మస్ వచ్చే దేశాలు ఏమిటి? ఆస్ట్రేలియా అనుకున్నాను. రైట్. 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుగు ఉండే దేశం ఏది? నార్వే. నార్వే. ఎస్. ఇంకా పైన గ్రీన్లాండ్. ఐలాండ్ సార్. గ్రీన్లాండ్ పోలార్ ఏరియాస్ లో వస్తుంది ఇది. అంచేత మనం ఇలాంటివన్నీ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే జాగ్రఫీకి సంబంధించినవి. మీరు చూస్తే మన మ్యాప్ అనేది ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఇండియా చాలా చిన్నదిగా కనిపిస్తుంది, ఆఫ్రికా చాలా చిన్నదిగా కనిపిస్తుంది, యూరోప్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ రియాలిటీలో మీరు ఒకసారి ఈ వికీపీడియా కానీ ఏదైనా ఓపెన్ చేసి చూడండి. ప్రతి ఖండము, ఆసియా ఖండము, ఐరోపా అంటాం మనం, యూరోప్ ఖండము, అంటార్కిటికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా, వాటి ఏరియాస్ గమనించండి ఒకసారి. చాలా పెద్దవి అవి, కానీ మనకి చూపించడం చాలా తక్కువ చూపిస్తారు. అందుకని మనం అవి పూర్తిగా అర్థం చేసుకోవాలి, వాటి ఏరియా ఎంత ఉంది, ఆస్ట్రేలియాలో ఎంత ఏరియా ఉంది వాళ్ళకి. అలాగే ప్రపంచంలో కూడా అతి ఎక్కువ జనసాంద్రత గల దేశాలు ఎక్కడ ఉన్నాయి? మన భారతదేశంలో అతి ఎక్కువ జనసాంద్రత ఎక్కడ ఉందో తెలుసా మీకు? పాపులేషన్ డెన్సిటీ అంటాం. ఢిల్లీ సార్. కాదమ్మా, యూపీయా సార్? బీహార్ వస్తుంది అనుకుంటాను. అతి ఎక్కువ లిటరసీ ఎక్కడ ఉందంటే అందరు చెప్పేస్తారు. ఎక్కడుంది లిటరసీ? కేరళ. ఎగ్జాక్ట్లీ. కానీ లిటరసీ ఉన్నంత వల్ల ఏం లాభం లేదు. అక్కడ నేచర్తో వాళ్ళు ఆడుకున్నందువల్ల పూర్తిగా నాశనం అయిపోయారు. ఎనీవే, దట్స్ సెపరేట్. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మెంటల్ ఎబిలిటీలు, ఈ జనరల్ యాప్టిట్యూడ్లో మనకు అడిగేదంటే జాగ్రఫీలో డెమోగ్రఫీ అంటే పాపులేషన్ ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఇవి వాటికి సంబంధించిన విషయాలు. నేను జనరల్గా కవర్ చేస్తూ వస్తున్న టాపిక్స్, ఒక్కొక్క టాపిక్లోకి మనం డీప్గా వెళ్దాం తర్వాత. అంటే ఇది 6 months కదా, మనం కవర్ చేయబోయే టాపిక్స్ నేను ముందు చెప్తున్నాను. ఒక్కొక్కటి ఎంత ఏమేమి ఉన్నాయి అసలు. జనరల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అంటే మనం ఎంతవరకు, ప్రపంచం చాలా విశాలమైనది. మనకు తెలిసినంత వరకు చూస్తూ ఉంటాం, చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ యూనివర్స్లో ఉండే గ్రహాలు ఎన్ని ఉన్నాయి, మన చుట్టూ ఉండే గ్రహాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో పెద్దది ఏది, చిన్నది ఏది, ఈ గ్రహాలన్నిటినీ కనిపెట్టిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఒక చోట ఇలా ఉన్నాయని చెప్పేసి మనం ఎప్పుడో చెప్పుకున్నాం మన పురాణాల్లో. వీళ్ళు 15వ శతాబ్దంలో కోపర్నికస్ తర్వాత గెలీలియో వాళ్ళందరూ వచ్చి చెప్పేదాకా ఎర్త్ ఫ్లాట్ అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇప్పటికీ ఎర్త్ ఇస్ ఫ్లాట్ అంటారు. డార్విన్ అనే ఆయన ఎవల్యూషనరీ థియరీ ప్రపోజ్ చేశాడు. కానీ ఎవల్యూషనరీ థియరీ మనకి ఎప్పుడో మాట్లాడుకున్న దశావతారాలన్నీ కూడా ఎవల్యూషన్ పద్ధతి ఫాలో అవుతాయని చెప్తారు. అంచేత ప్రతి చోట ఒక్కొక్క రకమైన థియరీలు ఉంటాయి. మనం చూసేది ఏంటంటే మళ్ళీ మనం రీఇన్వెన్షన్ ఆఫ్ వీల్ చేస్తున్నాము. అది ఎలా ఉన్నా సరే మొత్తానికి ఒక శాస్త్రీయ పరిశోధన ద్వారా కనుక్కున్నవి మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి వాటిని నమ్ముతున్నాం.
మనం చూస్తున్న కాలము వేగము కానీ కాలము ధనము కానీ ఇవన్నీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మనకి. ఇప్పుడు మనము పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో ఏదో మార్కులు తెచ్చుకోవడం కోసమే చదువుతున్నాం కానీ మన బుర్రలు డెవలప్ అవడానికి చేయట్లే. ప్రతి చోట ఒక సైంటిఫిక్ మనం ఇప్పుడు మనకి చాలా సార్లు ఆ యూజర్ మాన్యువల్స్ ఇస్తారు. మనలో ఎంతమంది ఆ యూజర్ మాన్యువల్ చదువుతాం? ఆపరేట్ చేయబోయే ముందు చదవం. చెప్పండి శ్రీలక్ష్మి గారు. నేను చెయ్యొత్తాను సార్, చదువుతాను అని. అలాగే, ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే మనం యూజర్ మాన్యువల్ చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఎలా ఆపరేట్ చేయకూడదు, ఏదైనా ఎర్రర్ వస్తే ఎలా చేయాలి అని. అలాగే దానికి ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా ఉంటుంది. కానీ మనకి ఆ యూజర్ మాన్యువల్ ఇంతలా ఒక పుస్తకం ఇస్తాడు. దానిలో బొమ్మలు ఉన్న వరకు చూస్తాము, ఆ తర్వాత వదిలిపెట్టేస్తాం. ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూసుకుంటాం. దానిలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ చిన్నప్పటి నుంచి మనం చదువుతున్న వాటిల్లో మనకి యూజర్ మాన్యువల్ లాగానే ఇచ్చారు చదువుని. ఖచ్చితంగా చూస్తే ఈ వేదిక్ మ్యాథ్స్ అని కొత్తగా మొదలుపెట్టారు. దానిలో కూడా వాళ్ళు దానిలో ట్రైన్ అయిన పిల్లల్ని మనం క్వశ్చన్ అడుగుతుంటే రకాల మన సమాధానం చెప్పేసి వేళ్ళు ఇది అనుకుంటాడు, చెప్పేస్తాడు. చిన్నప్పుడు మీకు ఏ నెలలో 31 డేస్ ఉన్నాయంటే ఒక కొండ గుర్తు చెప్పారు, గుర్తుందా? ఇలా పెట్టేవాళ్ళం, గుర్తుందా? ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, మళ్ళీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆగస్టు. అంటే జూలై ఆగస్ట్ రెండు పక్క పక్కనే వచ్చినాయి. 31 డేస్ ఉన్నాయి కదా. ఎందుకని వచ్చినాయి జూలైకి ఆగస్టుకి రెండింటికి 31 డేస్? మీకు ఏమైనా తెలుసా అది స్టోరీ? జూలై నెల ఎవరి పేరు మీద పెట్టారు? జూలియస్ సీజర్ నెల మీద పెట్టారు. జూలియస్ సీజర్ పేరు మీద జూలై నెల పెట్టారు. రోమన్ క్యాలెండర్ ఇది. మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నది రోమన్ క్యాలెండర్ అడాప్ట్ చేసుకున్నాం. జూలియస్ సీజర్ పేరు మీద పెట్టుకున్నాం. ఆయన తర్వాత వచ్చిన వాడు యాంటోనీ, అగస్టస్ యాంటోనీ. ఆయన ఏమనుకున్నాడు, జూలియస్ సీజర్ నెలకి 31 రోజు పెట్టి నేను వచ్చినప్పుడు మరి నాకు 30 రోజులు పెడితే మరి నన్ను అవమానం చేసినట్టే కదా, నాది కూడా 31 రోజులు పెట్టండి అన్నాడు. అప్పుడు ఏం చేశారు? ఫిబ్రవరిలోంచి ఒక రోజు తీసేసి ఇక్కడ పెట్టారు. ఆగస్టుకి 31 రోజు చేశారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరన్నా చెప్పండి. ఏ నెలలో ఆడవాళ్ళు తక్కువ మాట్లాడతారు? ఫిబ్రవరి సార్. ఇదే ప్రశ్న చెప్పాలి. ఆడవాళ్ళు తక్కువ మాట్లాడతారు అనగానే కోపం వచ్చేస్తుంది, అందరూ దానిలోకి వెళ్ళిపోతారు. కానీ అందరూ కూడా ఫిబ్రవరిలో తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఉండేది 28, 29 రోజులే ఉంటాయి. ఇవి అడిగేది ప్రశ్నలు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే, చిన్నప్పుడు పిల్లలకి చేతిలో ఏదైనా వేడిగా పెడితే అబ్బా అని వదిలేస్తారు, కింద పడిపోతుంది. కానీ అది వేడిగా ఉంటుందని తెలిసి మనం వేరేది ఏదైనా గుడ్డ కానీ ఏదైనా చేతిలో పెట్టుకోవడం కానీ లేదు గుడ్డతో పట్టుకోవడం కానీ చేస్తామే, అది మనకి కొంచెం నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నాం అనమాట. ఓహో, దానికి ముందుగా ఆలోచించుకొని చేయడం, ఇదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం సిద్ధమై వెళ్ళడం అన్నమాట, దానికి ముందుగా ఏమవుతుంది అని. అలాగే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగంగానే తత్తరపడకుండా కొద్దిగా ఆలోచించాలి. ఆలోచిస్తే మనకి సబ్జెక్ట్ ఒకసారి ఎప్పుడైనా కవర్ చేసుకుని ఉంటే అప్పుడు మనకి వెంటనే తెలిసిపోతుంది. కానీ మనం
ఎగ్జామ్ రాయడం కోసం గుర్తుపెట్టుకుని వెంటనే వదిలేసాం కదా, అందుకని ఇప్పుడు పైథాగరస్ థీరం అంటే తెలీదు, ఈ సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటో తెలీదు. ఇవన్నీ కూడా మనకి చదువుకున్నాం. సో మనకి నెక్స్ట్ క్లాస్కి మీరు నాకు చెప్పాల్సినవి ఏమేమి ఉన్నాయి గుర్తుపెట్టుకున్నారా? చెప్పు మస్తాను. ఎక్కడో తిరుగుతున్నావు నువ్వు. సార్ ఎక్కడో బయట తిరుగుతున్నావు నువ్వు. తెరలేదు సార్, ఇక్కడ గుడి దగ్గర కూర్చోన్నా. ఓకే, నెక్స్ట్ క్లాస్కి ఏమేమి ఉన్నాయి మనకు గుర్తుపెట్టుకుని చెప్పాల్సినవి తెలిసిందా? సార్ తెలియదు సార్. మరి వింటున్నావు కదా? సార్ నాకు ఇంపార్టెంట్ చెప్పమ్మా వసంత, చెప్పు. లైట్ ఇయర్, లైట్ స్పీడ్. రైట్. ఆ లైట్ స్పీడ్ తోటి సూర్యుడికి చంద్రుడి మన భూమికి మధ్యలో ఉండే దూరాన్ని ఎందులో చెప్పుకున్నాం మనం? ఓకే. ఇంకోటి, ఎవరైనా సైంటిస్ట్ యురేకా అనుకుంటూ వీధుల్లో నగ్నంగా పరిగెత్తిన ఆయన ఎవరు? ఓకే. న్యూటన్స్ లాస్ ఏమిటి? 3. ఓకే. ఇంకెనీథింగ్? ఎనీ అదర్ మీరు ఏమన్నా క్వశ్చన్ అడిగి ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ డబుల్ టాపిక్ చెప్పారు కదా సార్, కొంచెం అందరికి 8% వచ్చేది ఏమన్నా చెప్పండి సార్. ఏమ్మా 8% వచ్చేదా? 8 7 డబ్బులు అంటే అందరికి ఇంట్రెస్టే కదా సార్, డబ్బులు కావాలి కదా. ఎవరికి హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం. డబ్బులు ఎవరికి వద్దో హ్యాండ్ రైజ్ చేయండి. లేదు కదా, అందరికి కావాలి కదా. చెప్పండి సార్, ఏదన్నా 7 ఉండేది. సత్యాకు వద్దంట, నాకు ఇచ్చేదా? వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నీ దగ్గర డబ్బులు ఉంటే పంపించేయమ్మా అయితే. డబ్బులు కావాలి సత్య, నేను ఈ మధ్య కళ్ళు తెరుచుకున్నాను. అలాగా ఎవరికైనా డబ్బులు కావాలి. డబ్బులు అక్కర్లేదు, ఈ ప్రపంచం అంతా మిథ్య అనేవాళ్ళు బానే ఉంటుంది. సింపుల్ గా చెప్తాను, నడి రోడ్లో కూర్చుని ఆడవడానికి, బెడ్రూమ్ లో ఫోమ్ బెడ్ మీద పడుకుని ఆడవడానికి రెండింటికి తేడా ఉంది కదా. అలాగే ఏదో ఎండిపోయిన రొట్టె ముక్కలు తినడానికి బిర్యానీ తినడానికి తేడా ఉంది కదా. అంతే, డబ్బుతో వచ్చే వాల్యూ దానికి అలాగే ఉంటుంది. మనం డబ్బులు వద్దని ఎవరు అనుకుంటారంటే ఈ రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళు అనుకుంటారు. అసలు అనుకోరు సార్. ఆయన రూపాయి కూడా ఎందుకు అయింది ఖర్చు అని అడుగుంటాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అంచేత వాళ్ళకే లేనప్పుడు మనం ఎందుకు అనుకుంటాం డబ్బులు అక్కర్లేదని? మొన్న ఎవరో చెప్తే విన్నాను సార్, చాలా బాగా నచ్చింది. డబ్బులు పాకెట్ లో ఉన్నంత వరకు మంచిది, అది తలకెక్కకూడదు. చాలా బాగా అనిపించింది సార్ ఇది. తలకెక్కడం అనేది ఎప్పుడు వస్తుందమ్మా? కష్టార్జితం కాకపోతే తలకెక్కుతుంది. కష్టపడి సంపాదించిన వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది. సరే, మీకు సింపుల్ గా చెప్తాను. ఈ యురేకాని పరిగెత్తిన ఆయన పేరు ఆర్కిమిడిస్. ఆర్కిమిడిస్ కి వాళ్ళ రాజుగారు పరీక్ష పెడతాడు. రాజుగారికి అనుమానం వస్తుంది, కంసాలకి కిరీటం చేయించమని ఇస్తాడు. ఆ కిరీటం బంగారం నేను ఇంత ఇచ్చాను, వాడు అంతా బంగారం వేయలేదు, దానిలో వేరేది రాగి ఏదో కలిపేశాడు, వాడు కల్తీ చేశాడు కిరీటం, నాకు తేడా ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. ఈయన అది బుర్ర బద్దలు కొట్టుకుంటూ వెళ్ళి బాత్ లో కూర్చోగానే ఆయనకి తెలుస్తుంది, ఓహో నీళ్ళు ఇన్ని ఒలికిపోయినాయంటే నా బరువును బట్టి నీళ్లు ఒలికిపోయినాయి. అదే వాళ్ళ పిల్లాన్ని కూర్చోబెడతాడు, కొంచెమే నీళ్లు ఒలికినాయి. ఓహో బరువును బట్టి మారింది కాబట్టి అసలైన బంగారం ఎంత అవుతుంది,
దానిలో రాగి కలిపితే ఎంత అవుతుంది అని రెండు వేస్ట్ చూస్తాడు, తేడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి లేజర్ మెషిన్స్ మనకంతా ఈ దాని శుద్ధి తెలుసుకోవడానికి మెషిన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ అప్పట్లో ఇవన్నీ ఈ కల్తీలు కనుక్కోవడానికి వాడిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. అలాగే మనకి ఇంకొన్ని తెలియాలి. విమానాలు ఎగురుతున్నాయంటే దానికి ఏంటి ప్రిన్సిపల్, దాని బిహైండ్ దట్ ప్రిన్సిపల్ ఏంటి, లిక్విడ్స్ అన్నిటికీ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇలాంటివి కొన్ని ఫిజిక్స్ నుంచి కొన్ని అంశాలు మనం కవర్ చేసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే దాన్ని బట్టి తెలుస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేశారు? రాకెట్ మనల్ని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్తే రాకెట్ బయటికి వెళ్తుంది, మన భూమి ఆకర్షణ శక్తిని దాటుకుని వెళ్తుంది అనేది. అంటే భూమి ఆకర్షణ శక్తి ఎంత ఉంది అది కూడా క్యాలిక్యులేట్ చేశారు. ఆ శక్తిని దాటితేనే అది బయటికి వెళ్ళగలుగుతుంది. అంటే దానికి ఎంత స్పీడ్ ఉండాలి, ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఇది ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉండాలి చూడండి, ఒకసారి గమనించుకోండి. ఇది నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, అది ఎంత ఉండాలి, అప్పుడే అది మన భూమి ఆకర్షణ శక్తిని దాటుకొని వేరే గ్రహానికి వెళ్ళగలుగుతుంది మనం ప్రయోగించే రాకెట్ ఏదైనా సరే. సరేనా? సో ఇవాళ కొన్ని విషయాలు మనం కొన్ని విషయాలు టచ్ చేసుకున్నాం. కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినవి చెప్పాను మీకు. వచ్చే వారం నేను అడిగే ప్రశ్నకి మళ్ళీ ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, వడ్డీకి ప్రిన్సిపల్ అడుగుతాను. నేను లెక్కలు ఇస్తాను. నాకు చక్రవడ్డీ కావాలి, బారు వడ్డీ కావాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి, లేదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలి. మీరు అన్నారు కదా డబ్బుల గురించి, ఆ డబ్బుల లెక్కలే మాట్లాడుకుందాం వచ్చే వారం. నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే నాకు ఎంత రియలైజ్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ పెడితే నా డబ్బులు రిటర్న్ నాకు రెట్టింపు అవుతుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. మనం క్లోజ్ చేసేటప్పుడు కూడా ఒక ఇది ఉంది కదా, ఏం చేస్తాం క్లోజ్ చేస్తున్నప్పుడు? థ్యాంక్స్ గివింగ్ కదా, ఏం చేస్తాం థ్యాంక్స్ గివింగ్కి? గ్రాటిట్యూడ్ చెప్తారా? చెప్తాం సార్. చెప్పండి. చెప్పండి, మొహమాటం అక్కర్లేదు, చెప్పండి, గట్టిగా చెప్పండి. టుడే గ్రాటిట్యూడ్ శ్రీనివాస్ గారికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చక్రవడ్డీలు, వడ్డీలు, బ్యాంక్ డిపాజిట్స్ అవి ఏమి కూడా తెలియదు సార్. మీ క్లాస్కి వచ్చిన తర్వాతే అర్థమవుతున్నది. అన్ని నేర్చుకుంటామమ్మా. ఇది కూడా నేనేదో నాకు తెలిసిన జ్ఞానం అన్నది నేను కూడా నేర్చుకున్నాను. అందరికీ నేర్పించేది గురువు గారు నేర్పిస్తారు చిన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా మనకి బుర్ర ఇచ్చిన దేవుడు. సో విల్ థ్యాంక్ గాడ్, విల్ థ్యాంక్ అవర్ పేరెంట్స్, రైట్? విల్ థ్యాంక్ అవర్ టీచర్స్, వి థ్యాంక్ everybody around us who is teaching us every day. Every day there is an issue where we can learn lessons. So we should thank everybody for teaching us lessons. Yes, sir. Right? Let us thank everybody for giving us the opportunity to learn. మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను, నాకు మర్చిపోయిన విషయాలని గుర్తు తెచ్చుకుంటున్నాను. అలాగే సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, అండ్ థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు టీచర్స్, థ్యాంక్స్ టు పేరెంట్స్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir.